హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుత్తి వంకాయ నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. ఇలా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ముందుగా వేడి నీళ్ళల్లో ఎండుమిర్చి నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. వంకాయలకు కాట్లు పెట్టేసి ఉప్పు నీళ్ళలో కడిగి పక్కన పెట్టేసుకున్నాము. నీళ్ళంతా ఆరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి కొన్ని శనక్కాయ విత్తనాలు, జీలకర్ర, ధనియాలు, తెల్ల నువ్వులు, కొద్దిగా ఎండు కొబ్బరి వేయించేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ముందుగా నానబెట్టిన ఎండుమిర్చి, చెక్క, లవంగ, ఏలక్క, రాతిపువ్వ, గసగసాలు వేయించుకున్నవన్నీ వేసేసి వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర వేసేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ముందుగా కాట్లు పెట్టుకున్న వంకాయలు వేసేసి బాగా మగ్గనిచ్చుకున్నాము. ఇప్పుడు మసాలాలు కూడా ఆడిచ్చేసుకున్నాము. కొద్దిగా చింతపండు కూడా మసాలాకి వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాము. వంకాయలన్నీ బాగా మగ్గిపోయినాయి కదా. అదే ఆయిల్లో జీలకర్ర, ఆవాలు వేసేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, టమోటాలు వేసేసి బాగా మగ్గాక పసుపు, ముందుగా ఆడిచి పెట్టుకున్న మసాలాను తీసేసి ఇప్పుడు కొద్దిసేపు మగ్గాక వాటర్ వేసుకొని టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వంకాయలు వేసేసుకొని మగ్గనిచ్చుకుంటే చూడండి గుత్తి వంకాయ కూర రెడీ. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.